మనందరికీ తెలుసు దేవుడు పూజించుకోవడానికి, పుణ్యం కట్టుకోవడానికి పూజలో మెయిన్ ఇంపార్టెంట్ కొబ్బరికాయ. కొబ్బరికాయతోటి పచ్చడి చేసుకోవచ్చు. కొబ్బరికాయతోటి నూనె తయారైతది. కొబ్బరికాయతోటి జీర్ణాశయం అయితది. కొబ్బరికాయతోటి ఎనర్జీ డ్రింక్ ఉంటుంది. కొబ్బరికాయ చెట్టుతోటి అనేకమైన ఔషధిక రహస్యాలుంటాయి. అలాంటి కొబ్బరికాయ రేట్‌ని రూ. 10 ఉన్న కొబ్బరికాయ రేట్‌ని ఈరోజు రూ. 35కి రేట్‌ని పెంచిన బిజినెస్ మ్యాన్ ఎవరు? కేరళలో ఉన్న కొబ్బరి తోట అధికారి. కొబ్బరి తోటను పెంచుతున్న తెలంగాణ అధికారి ఎవరు? వీళ్ళకు ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు అనుకుంటా పెట్రోలు, ఈ జీఎస్టీ అన్నీ ఏపిచ్చి అదనంగా వడ్డీకి, వడ్డీకి, వడ్డీకి వడ్డీ ఏసి మరి టెంకాయ రేట్‌ని రూ. 10 ఉండే టెంకాయ రేట్‌ని దేవుళ్ళకు ఇష్టమైన అతి ముఖ్యమైన కొబ్బరికాయ రేట్‌ని ఈళ్ళు రూ. 35కు పెంచారు. ఎందుకు పెంచారు? అంటే పాపులేషన్ ఇంత గ్రోత్ చేసినప్పుడు ఆ పాపులేషన్‌ని అందరిని యూజ్ చేసుకొని తోటల పని పెట్టుకోవచ్చు గదా! ఎందుకు వాళ్ళని బీటెక్ చేపిచ్చి, మా మ ఇంజినీర్‌లు చేపిచ్చి, సివిల్ డిపార్ట్‌మెంట్ చేపిచ్చి ఆలోచనలతోటి నిరుద్యోగులుగా ఎందుకు మారుస్తారు? సో, నీ దగ్గర పనివాళ్ళు లేకపోతే రేటు పెంచావు. ఆ పనివాళ్ళు నిరుద్యోగులుగా అక్కడక్కడ అడుక్కుంటున్నారు గదా! నీ తోటల పనిత్తే ఆడు ఇంకేమవు. సో, ఆడు తోటలో పనిత్తే వాని దుర్బుద్ధి ఏదో రోజు పెంచి నిన్ను చంపుతాడని నువ్వు పని ఇవ్వట్లేదు కావచ్చు. మరి నిన్నెవడు పెంచమన్నాడు ఈ రేటు? చావుకు ఎవడు ఆలోచిత్తాండు? కొబ్బరికాయ తోట వ్యాపారులని అందరినీ వీళ్ళు హ్యాండ్ వర్క్ మొత్తం చేసుకుంటే వాళ్ళు రౌడీ షీటర్‌లని ఎందుకు మెయింటైన్ జేత్తారు? హ్మ్. కొబ్బరి తోటలో లేబర్ వర్క్ చేసుకునే రౌడీ షీటర్లందరూ రేట్ ఎందుకు పెంచుతారు కొబ్బరికాయ రేటు? భారతదేశంలో ప్రతి ఒక్కటి జీఎస్టీ ఎందుకు పడతాంది? సర్వం దెంగి తినడానికి మీ అందరికీ అమ్మానాన్నలు పని లేకుండా చేసే తప్పు మీరేం చేసుకున్నారు? వ్యాపారం చేస్తే చెయ్యరు గానీ, ఒక కొబ్బరికాయ రేట్‌ని రూ. 35కు పెంచే రోజు ఎందుకచ్చింది? రూ. 10 ఉండాల్సిన కొబ్బరికాయ రేటు పూజలో ముఖ్యమైన, అతి ముఖ్యమైన పార్ట్ ఆఫ్ ద వరల్డ్‌లోనే పవిత్రమైన చెట్టుగా చెప్పుకుంటున్న కొబ్బరి తోటని ఈరోజు ఇంత దుర్మార్గమైన స్థితిలో వ్యాపారం చేస్తున్న ఈ వ్యాపారవేత్తల్ని ఎందుకు ప్రశ్నిస్తలేదు గవర్నమెంట్? జాబ్ ఆఫర్ చేసి మనుషులని వాళ్ళ తెలివిని, అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకొని మర్డర్ ప్లానింగ్ చేస్తున్న రాజకీయ నేతలెవరు? శ్రీధర్ బాబా, పుట్టమద వీళ్ళని పెంచిన అతి ముఖ్యమైన రౌడీ షీటర్లెవరు? వీళ్ళు ఐడెంటిఫై చేసిన ఆ ప్రోన్ స్టార్ ఎవరు? ఆ గర్ల్ ప్రోన్ స్టార్ మంతిని గంగల ఏం జేత్తాంది? సో, వ్యాపారవేత్తలతోటి కలిసినట్టి మహారాష్ట్రలో ఉన్నట్టిటి మసాలా వ్యాపారం అమ్మేటోడెవడు? రసిక్‌లాల్ మాణిక్చంద్ అనే గుట్కా ప్యాకెట్ ఆర్‌సీఎంని అదే ఎంసీ గుట్కాని ప్రచురణకి సైకిల్ మీద అమ్ముకునేటోడు ఈరోజు లక్షల కోట్ల అధిపతి అయి ఎన్నో మందికి అన్నదానం చేసేంత ఎదిగిన ఆ దరిద్రపు సొమ్ముతో ఎదిగిన ఆడిని డాన్, దేవుడు, వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్‌గా పొగడ్తలు చేస్తున్న ఈ కలియుగంలో ఉన్న ఇంతమంది పాపాత్ములు ఒక పాపాత్ముడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వ్యాపారం చేయాలనుకునే వ్యాపారవేత్త ఒక కొబ్బరికాయ రేటుని ఇంత అవమానించేసి దాన్ని రూ. 50 రాక తీసుకెళ్ళిన ధూర్త లంజోడుకులెవరు? ఇది ఫ్రెండ్స్ సొసైటీలో వ్యాపారవేత్తలు ఎంత పైస తగ్గితే అంత క్రైమ్ తగ్గుతదనేదే లక్ష్మీదేవి ఏడుంటే ఆడ క్రైమ్ రేట్ అనేది ఎక్కువుంటది. సో, లక్ష్మి ఎంత తగ్గితే అంతమందికి మంచిదే. అత్యాశ పోయి వ్యాపారవేత్తలని అరెస్ట్ చేయాలి. చిరు వ్యాపారులని, కొమట్లోళ్ళని, వైశ్యులని, ఇంకా బ్రాహ్మణ కోమట్లని అందరిని అరెస్ట్ చేసి జైలేయాలని నేను గవర్నమెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ కైలాష్ మౌంటైన్‌లో ఉన్నటటి ద లార్డ్ శివ ప్రేయరర్‌ని అడుగుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.